జీవీకే ఎడ్యుటెక్ టెక్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జి విద్యాకుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విదేశాలలో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న 200 మంది విద్యార్థులకు పట్టా ప్రదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్, మాజీ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వగ్గులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచి మెడికల్ విద్యను పేద ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. ప్రైవేట్ లో మెడికల్ విద్యను అభ్యసించాలంటే చాలా ఖర్చుతో కూడుకుందని, అలాంటి వారి కోసం జీవీకే సంస్థ వారు యువతకు చేయూతను అందించే విధంగా ఎంబీబీఎస్ ను విదేశాలలో తక్కువ ఫీజులతో పూర్తి చేయించడం ఎంతో అభినందనీయమన్నారు. విదేశాలలోని వైద్య కళాశాలతో ఒప్పందం కుదుర్చుకొని 20 లక్షలలో పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ యువతను వైద్యం వైపు నడిపిస్తున్న జీవీకే బ్రదర్స్ కు అభినందనలు తెలిపారు. విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి రాష్ట్రానికి సేవలందించిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డాక్టర్ అయిన వారు మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. జీవీకే ఎడ్యుటెక్ మరి సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు బయట దేశాల్లో విదేశాల్లో కొన్ని ఎంబీబీఎస్ విద్యను కంప్లీట్ చేసుకొని మరి దాదాపు 200 విద్యార్థులకు మరి పట్టా ప్రదానం చేసే కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చారి గారికి, అదేవిధంగా అన్న వగ్గులాభరణం గారికి, మా ఐఎంఏ ప్రెసిడెంట్ గారి రెడ్డి గారికి, అదేవిధంగా జీవీకే గారికి, ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి వాస్తవంగా దాదాపు 2-3 లక్షల మంది ఎంసెట్ నీట్ రాస్తా ఉన్నారు. వారికి ఎవరైతే ఇక్కడ సీటు రాని పరిస్థితి ఉన్న వారికి మరి చేదోడుగా అండగా నిలబడి మిత్రుడు జీవీకే గారు మరి యువతకు అందించే ఈ చేయూతను, అదేవిధంగా సపోర్ట్ని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చదివినా కానీ మరి అతి తక్కువ 30 lakhsలోనే మరి విదేశాల్లో విద్యను అందించే యూనివర్సిటీస్తోనే వారు కొలాబరేట్ అయి మన తెలంగాణ యువతను మంచి మరి ఉపాధి వైపు వైద్య విద్య వైపు తీసుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో మరి వైద్య వృత్తి ఇంకా డాక్టర్లు రాష్ట్రంలో సేవలు అందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా డాక్టర్లు ఇంకా మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి సోదరులు మరి దానికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈ రోజు జీవీకే ఎడ్యుటెక్ యాన్యువల్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి నా గొప్పతనం కాదండి. నన్ను నమ్మిన తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల పిల్లలు ఈ రోజు భవిష్యత్తులో రాణించడానికి డాక్టర్లుగా, ఒకరు యశోదలో, ఒకరు అపోలోలో, ఏఐజీలో ప్రభుత్వ గుర్తింపబడిన వ్యవస్థలో కూడా పనిచేస్తున్నారు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. దీనికి అంతటికీ మా జీవీకే బ్రదర్స్ ఫౌండేషన్, జీవీకే బ్రదర్స్ ముందుండి నడిపిస్తున్నాము. ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ సార్ గారికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఈరోజు మీ మెసేజ్ మా యువతకి అవసరం అండి. ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి, 4 మూలల నుంచి, ఆంధ్ర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా అన్నగా, తండ్రిగా నేను బాధ్యత వహిస్తున్నాయి. 5 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఈరోజు దీన్నంతా అప్రిషియేట్ చేయడానికి, దీన్ని అడ్రస్ చేసి అందరికీ మెసేజ్ ఇచ్చి ఇన్స్పైర్ చేసిన ప్రతి ఒక్కరికి, చారి సార్ గారికి, మా ఐఎంఏ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ రెడ్డి గారి సార్ గారికి, అండ్ ఐఎంఏ ట్రెజరర్ దయాల్ సార్ గారికి, అండ్ మై బిలవ్డ్ బ్రదర్ రాపోల్ భాస్కర్ సార్ అడ్వకేట్ గారికి, ఎంతో నన్ను అభిమానించే వ్యక్తి, మోర్ ఓవర్ మా వగ్గులాభరణం సార్, జీవీకే బ్రదర్స్ ఫౌండేషన్ 3000 పైగా విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత మాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి తెలంగాణ బిడ్డకి మేము ఎప్పుడు వెన్నంటా ఉంటాము. ప్రతి డాక్టర్, ప్రతి ఇంటికి ఒక డాక్టర్ని అందించడమే మా లక్ష్యం. 2035 లోపు ఇది సాధిస్తామండి. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జీవీకే బ్రదర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మెడికల్ సీట్ సంపాదించడము, మెడికల్ చదవటము చాలా కాస్ట్ అయిన ఈ రోజుల్లో మరి జీవీకే బ్రదర్స్ వారు తక్కువ రేటుకే నాణ్యతమైన విద్యను అందిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కూడా మెడికల్ సీట్ చదివే వారికి ఈరోజు ఉన్న క్యాపిటేషన్ ఫీజుకు అనుగుణంగా ఈరోజు మరి జీవీకే వారు ఈరోజు మరి వాళ్ళ రాష్ట్రాల్లో తక్కువ రేటుకే ఈరోజు ఈ కార్యక్రమాలు చేయటం మరి చాలా సంతోషమైన విషయం. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ
మీరు కూడా ఈరోజు ప్రచార కార్యక్రమాలు మీరు కూడా ముందు తీసుకుపోవాలని మిమ్మల్ని కోరుతూ మీకు కూడా మీ టెక్నీషియన్స్ కు మీ మేనేజ్మెంట్ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. జీవీకే సంస్థ ఆధ్వర్యంలో విదేశాలలో చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లకు ఒక పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా సోదరుడు జీవీకే హైదరాబాద్ నగరంలోని ఈ అంబర్పేట ప్రాంతంలో ఉన్న ధృవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కాలంగా గడిచిన 5 సంవత్సరాలుగా జీవీకే సంస్థ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుండి ఒకరిని ఎంబీబీఎస్ డాక్టర్ గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టి ప్రతి ఏటా 300 మందిని డాక్టర్లుగా తయారు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కేవలం అడ్మిషన్లు ఇప్పించడమే కాకుండా పాస్డ్ అవుట్ విషయంలో కూడా అనుక్షణం వారి వెంబడి ఉండి వారు తినేటటువంటి భోజనం నుండి మొదలు పెడితే వారి పుస్తకాల వరకు వారికి ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి శిక్షణ వరకు ప్రతి విషయంలో కూడా జీవీకే తనదైనటువంటి పాత్ర వహించి ఇవాళ మన తెలంగాణ బిడ్డలను అందరినీ కూడా డాక్టర్లుగా తయారు చేస్తున్నారు. దీంట్లో వ్యాపార కోణం ఉన్నప్పటికీ సామాజిక సేవ కూడా దాగి ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి యువత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే తెలంగాణ సమాజం గొప్పగా వర్ధిల్లుతుందనేటువంటి ఒక సంకల్పంతో ఒక పేదరిక నుండి చిత్తశుద్ధిగా ఎదిగి అంకిత భావంతో ఎంతో మందికి యువతకు జీవికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ 150 మంది ఎంబీబీఎస్ పట్టాలు పొందినటువంటి యువతి యువకులందరికీ వర్తమాన డాక్టర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.